ఉన్నత చదువులంటే ముందుగా గుర్తుకు వచ్చేది అమెరికా. అక్కడ చదువుకోవాలని విద్యార్థుల కల. కానీ ఇప్పుడు అమెరికా పేరు తలుచుకుంటేనే విద్యార్థులు భయపడుతున్నారు. అక్కడ కష్టాలు పడ్డం కంటే భారత్కు రావడం బెటర్ అంటున్నారు. ఇటీవల చేసిన సర్వేలో కూడా ఇదే తేలింది. దీంతో భారత్కు రావాలని, ఇక్కడే ఉద్యోగాలు, వ్యాపారాలు చేయాలని సూచిస్తున్నారు ఎక్స్పర్ట్స్. డొనాల్డ్ ట్రంప్ ప్రమాణ స్వీకారం చేసిన మొదటి 2 వారాల్లోనే వీసా రూల్స్ ప్రకారమే స్టూడెంట్స్ ఉండాలని, యూనివర్సిటీ క్యాంపస్లో మాత్రమే ఉద్యోగాలు చేసుకోవాలని ఆంక్షలు జారీ చేశారు. బయట పార్ట్ టైం జాబ్స్ చేయొద్దని వార్నింగ్ ఇచ్చారు. దీనికి వ్యతిరేకంగా ఎవరు వ్యవహరించినా అక్రమంగా ఉన్నట్టే అని ఇమిగ్రేషన్ అధికారులు చెప్పడంతో స్టూడెంట్స్ భయాందోళనకు గురయ్యారు. అయితే అమెరికా నుంచి ఇక్కడికి రావాలని సూచిస్తున్నారు ఎక్స్పర్ట్స్. ఇండియాలో ఉద్యోగాలు, వ్యాపారాలు చేస్తే 2047 వరకు అభివృద్ధి చెందిన దేశంగా భారత్ చేయవచ్చునని సూచించారు ఎకానమిస్ట్ కృష్ణారెడ్డి. ఇక్కడ కూడా భారతదేశంలో అనేక రకాల సౌకర్యాలు మెరుగుపడ్డాయి. అన్ని రకాల వస్తు సేవలు ప్రజలకి మన భారతదేశంలోనూ అందుబాటులోకి ఉన్నాయి. అమెరికా ది గ్రేట్ అనే స్లోగన్తో ఏ విధంగానైతే పనిచేస్తుందో, భారతీయ విద్యార్థులు కూడా ఇక్కడ ఐఐటీలో చదువుకొని, ఐఐఎంస్ లాంటి ఉన్నత విద్యా సంస్థలు చదువుకొని అక్కడ ఉపాధి కోసం వెళ్ళినటువంటి వారు స్వదేశంలోకి తిరిగి రావాల్సిన అవసరం ఉంది. ఇక్కడ అవసరమైన పుష్కలమైనటువంటి వ్యాపారం చేసుకోవడానికి అవకాశాలు ఉన్నాయి. ఇప్పటికే అమెరికాలోని యూనివర్సిటీలలో చదువుకుంటున్న విద్యార్థులకు ఇమిగ్రేషన్ ఆఫీసు నుంచి నోటీసులు వచ్చాయి. ఇప్పటికే వేలాది మంది స్టూడెంట్స్ను వారి సొంత దేశాలకు పంపించారు అక్కడి అధికారులు. రూల్స్ ప్రకారం ఉంటూ కేవలం చదువు కోసమే వెళ్లే వారికి అమెరికా బెస్ట్ అంటున్నారు ఎక్స్పర్ట్స్. హౌవెవర్ ఇప్పుడు అక్కడున్న స్టూడెంట్స్కి జాబ్ మార్కెట్ మాత్రం భయంకరంగా ఉంది. సో ఇండియాలో ఉన్న స్టూడెంట్స్ ఒకవేళ యుఎస్ వెళ్ళాలి అనుకుంటే మాత్రం మీ ఇంటెన్షన్ క్లియర్లీ నేను చదువుకొని మంచి యూనివర్సిటీలో మంచి మార్క్స్ తెచ్చుకొని ఇండియాకి వచ్చేసి ఆర్ వేరే కంట్రీకి వెళ్ళి సెటిల్ కావాలంటే మాత్రం ఇట్స్ క్లియర్ ఆప్షన్. బికాస్ స్టడీ వైజ్ దెర్ ఇస్ నో డౌట్ ఆన్ దట్. బట్ మీరు జాబ్ చేయాలి, సెటిల్ కావాలి అన్న విషయంతో వెళ్తే మాత్రం ఇట్ ఈస్ అ టఫ్ సిచ్యువేషన్. ఒకప్పుడు పెద్దగా ఆసక్తి చూపించని దేశాలకు ఆదరణ పెరిగిందన్నారు ఆస్ట్రియల్ యూనివర్సిటీ అధికారి ఆర్తి. రష్యా, ఆస్ట్రియా, సింగపూర్, ఉజ్బెకిస్తాన్ వంటి దేశాలకు వెళ్లేందుకు విద్యార్థులు ఎక్కువగా ఆసక్తి చూపుతున్నారని తెలిపారు. అక్కడి ప్రభుత్వం ఇలానే ఉంటే అమెరికాకు ఆర్థికంగా ఎఫెక్ట్ అయ్యే అవకాశం ఉందన్నారు ఆర్తి. See, right now the trend is for UK. Why? Because UK have a lot of opportunities in terms of studies, courses, job opportunities, professional placement. Mainly is like security. Right now, practical jobs, part-time jobs, they are getting, because anywhere finding a job is very difficult unless and until the student tries for their skill sets. అమెరికాలో పార్ట్ టైం ఉద్యోగాల అవకాశాలు లేకపోవడంతో ఆర్థికంగా ఇబ్బందులు పడుతున్నారు విద్యార్థులు. ఇక్కడి నుంచి నెలకు 50,000 నుంచి ₹1,00,000 పంపిస్తేనే అక్కడ తమ పిల్లల చదువులు కొనసాగే పరిస్థితులు ఉన్నాయంటున్నారు పేరెంట్స్.